TV9లో ఒక న్యూస్ నేను చూసాను. ఒక ఆమెకు పెళ్ళవ్వట్లేదంట. ఇప్పుడు ఆమెకి పెళ్ళవ్వాలంటే ఏం చేయాలని అందరి దగ్గరికి వెళ్ళి సలహాలు అడుగుతుంది. సలహాలు అడుగుతుండేసరికి ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళారు. అతను ఈవిడ చేతి రేఖలు అవన్నీ చూసి చెప్పాడంట, నీకు ఒక దోషం ఉందమ్మా, ఆ దోషం పోతే కానీ నీకు పెళ్ళవదు, అందుకని ఒక మైనర్ బాలుడిని నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్పారంట. చెప్పేసరికి ఈవిడ ట్యూషన్ చెప్తుందంట. ఈవిడ ఈ మేడం గారు ట్యూషన్ టీచర్ అంట. ఆమె దగ్గరకు వచ్చే స్టూడెంట్స్లో ఒక అబ్బాయికి చెప్పిందంట, ఓ వారం రోజులు నువ్వు నా దగ్గరే ఉండాలి, బాగా చదువు చెప్పేస్తాను, క్లాస్ ఫస్ట్ వచ్చేస్తాను. కానీ వీడికేం తెలుసు పాపం, ఈవిడ మాస్టర్ ప్లానింగ్, బ్యాగ్ బట్టలు అన్నీ సర్దేసుకొని టీచర్ ఇంటికి వచ్చేసాడు. ఆ వారం రోజుల్లో మధ్యలో ఈ అబ్బాయిని పెళ్లి కొడుకుని చేసేసి ఈ అబ్బాయిని పెళ్లి చేసేసుకుందంట టీచర్ పెళ్లి చేసుకుంది, ట్యూషన్ కూడా చెప్పినట్టుంది. ఆ తర్వాత మళ్ళీ వారం రోజులు అయ్యాక వాళ్ళ ఇంటికి సూట్ కేసు సర్ది పంపించేసింది. వాడి ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మోళ్ళకి చెప్పాడంట, మా టీచర్ నన్ను ఏమన్నా అర్థం ఉందండి, అసలు ఎవరిని వెళ్ళి అడిగింది సలహా, అడిగిన అతను ఏం చెప్పాడు, అతను చెప్పింది చేస్తే పోతుందని ఈమె యొక్క గుడ్డి నమ్మకం ఉంది చూసారా. చాలాసార్లు మనిషి దేవుడు మాట నమ్మడం చేతకాట్లేదు, కానీ బుద్ధి లేని మాటలన్నీ నమ్ముతున్నాం చాలాసార్లు.